జావా స్క్రిప్ట్ లోని async await కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. async అనేది ఒక కీవర్డ్, await అనేది ఇంకొక కీవర్డ్. ఈ రెండు కీవర్డ్స్ యూజ్ చేయడం ద్వారా మనం ఒక ఫంక్షన్ ని asynchronous గా మార్చొచ్చు. అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు ఈ ఫంక్షన్ రన్ అయ్యేంత వరకు ఆ నెక్స్ట్ లైన్స్ అనేవి మనకి ఎగ్జిక్యూట్ అవ్వవు సింక్రనస్ లో. కానీ ఈ టెస్ట్ అనే ఫంక్షన్ ఏదైతే ఉందో దాన్ని సెపరేట్ చేసి దాని తర్వాత ఉన్న నెక్స్ట్ లైన్స్ మనం ఎగ్జిక్యూషన్ అయ్యేలా ఈ రెండు కీవర్డ్స్ యూజ్ చేసి మనం చేయొచ్చు. async అనే కీవర్డ్ ఒక ఫంక్షన్ ముందు యూజ్ చేయాల్సిన కీవర్డ్. సో ఇలా యూజ్ చేయాలి. సో ఇప్పుడు నేను అది యూజ్ చేయకుండా నార్మల్ గా ఒక ఫంక్షన్ రాసి దాంట్లో ఒక వేరియబుల్ ని రిటర్న్ చేస్తే మనకి ఏమొస్తుందో చూద్దాం. సో ఆ వేరియబుల్ లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో అది ప్రింట్ అయింది. అదే ఇప్పుడు నేను ఆ ఫంక్షన్ కి ముందు async అనే కీవర్డ్ పెడితే ఇప్పుడు మనకి ఆ రిటర్న్ చేసే వేరియబుల్ అనేది ఏమవుతుంది అని అంటే ప్రామిస్ అవుతుంది అనమాట. async అనే కీవర్డ్ ఏ ఫంక్షన్ ముందైతే మనం యాడ్ చేస్తామో ఆ ఫంక్షన్ రిటర్న్ చేసేది మనకి ఒక ప్రామిస్ ఆబ్జెక్ట్ అవుతుంది అనమాట. ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుందో దాన్ని మనం యూజ్ చేయాలి అని అంటే ఆ ప్రామిస్ రిజల్ట్ ని యూజ్ చేయాలి. ఆ ప్రామిస్ రిజల్ట్ ని మనం యూజ్ చేయాలి అని అంటే దెన్ అనే మెథడ్ యూజ్ చేసి అప్పుడు మనం యాక్సెస్ చేసుకోగలం. సో res డాట్ దెన్, ఈ దెన్ లోకి మళ్ళీ మనం ఇంకొక కాల్ బ్యాక్ ఫంక్షన్ పాస్ చేసి ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ లోకి ఫంక్షన్ రిటర్న్ చేసిన వాల్యూ అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఏమైంది, 12 అని ప్రింట్ అయింది. అదే మనం యాక్చువల్ రిజల్ట్ ఏదైతే వచ్చిందో దాన్ని ప్రింట్ చేస్తే మనకి ఏంటి, ఒక ప్రామిస్ వస్తుంది. ఆ ప్రామిస్ రిజల్ట్ కావాలి అని అంటే దెన్ కానీ క్యాచ్ కానీ, దెన్ ఏమో అది రిజాల్వ్ అయినప్పుడు, క్యాచ్ ఏమో అది రిజెక్ట్ అయినప్పుడు. ఇక్కడ మనకి రిజెక్ట్ ఏమీ లేవు, జస్ట్ ఒక వేరియబుల్ ని రిటర్న్ చేస్తున్నాం. అలా చేస్తే అది ప్రామిస్ సక్సెస్ అయినట్టుగా ఎగ్జిక్యూట్ అయ్యి దెన్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సింక్ అనే కీవర్డ్ యూజ్ చేయడం ద్వారా ఆ ఫంక్షన్ రిటర్న్ చేసేది ప్రామిస్ ఆబ్జెక్ట్ అవుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ await. ఈ await కీవర్డ్ ఏం చేస్తుంది అని అంటే, ఈ await కీవర్డ్ ని యూజ్ చేయాలంటే మనం ఖచ్చితంగా అది ఫంక్షన్ లోనే యూజ్ చేయాలి. ఆ ఫంక్షన్ ముందు async అనే కీవర్డ్ అనేది యూజ్ చేయాలి. ఇప్పుడు నేను async అనే కీవర్డ్ ఇక్కడ యూజ్ చేయకుండా ఏ స్టేట్మెంట్ ముందైనా await అని యూజ్ చేస్తే అప్పుడు నాకు ఏమవుతుంది అని అంటే ఎర్రర్ చూపిస్తుంది. ఇప్పుడు మనకి ఏమొస్తుంది, await ఈజ్ ఓన్లీ వ్యాలిడ్ ఇన్ async ఫంక్షన్స్ అండ్ మాడ్యూల్స్ లో. ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ కి async అనే కీవర్డ్ పెడితే మనకి ఎర్రర్ అనేది చూపించదు. సో ఇప్పుడు డైరెక్ట్ గా 12 అనేది ప్రింట్ అయింది. ఈ await అనే కీవర్డ్ ఏం చేస్తుంది అని అంటే, ఆ await కీవర్డ్ ఎక్కడైతే ఉందో ఆ తర్వాత స్టేట్మెంట్స్ అన్ని స్టాప్ చేసేస్తుంది. ఎప్పటి వరకు స్టాప్ చేస్తుంది అని అంటే, ఇక్కడ మనం await తర్వాత ఏదైతే ఇస్తున్నామో అది రిజాల్వ్ అయ్యేదాకా. జనరల్ గా మనం await అనే కీవర్డ్ ఒక ప్రామిస్ రిటర్న్ చేసే చోట మనం యూజ్ చేయాలి. సో ఇక్కడ నేను జస్ట్ నార్మల్ గా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చేసాను. సో ఇలా కాకుండా మనం ఒక ప్రామిస్ ఆబ్జెక్ట్ లైక్ ఫెచ్ మెథడ్ ఉంది కదా ఇంతకు ముందు, అప్పుడు ఫెచ్ మెథడ్ ఏం చేస్తుంది, ఒక ప్రామిస్ ని రిటర్న్ చేస్తుంది. సో అలాంటి ప్లేసెస్ లో మనం ఈ await అనే కీవర్డ్ ని యూజ్ చేయొచ్చు. ఫంక్షన్ కాల్ చేసిన తర్వాత ఒక స్టేట్మెంట్ ని ప్రింట్ చేస్తున్నా. సో అవుట్ సైడ్ ఫంక్షన్ అని ఒక స్టేట్మెంట్ ని ప్రింట్ చేస్తున్నా. ఈ await అనే కీవర్డ్ యూజ్ చేసిన తర్వాత ఫంక్షన్ లో ఇంకొక స్టేట్మెంట్ ని ప్రింట్ చేస్తున్నా, ఇన్సైడ్ ఫంక్షన్ అని. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది, ఫస్ట్ అవుట్ సైడ్ ఫంక్షన్ ఉన్నది వచ్చి తర్వాత ఇన్సైడ్ ఫంక్షన్ ఉన్నది వచ్చింది. ఎందుకు ఇలా వచ్చింది అని అంటే, ఇక్కడ ఎప్పుడైతే మనం await కీవర్డ్ ఏ స్టేట్మెంట్ దగ్గర అయితే యూజ్ చేస్తామో ఆ తర్వాత ఉన్న స్టేట్మెంట్స్ అన్ని ఇక్కడ ఉన్న రిజల్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తాయి అనమాట. అంటే ఇది నార్మల్ గా స్టాప్ అయిపోతుంది. అక్కడ ఆ స్టాప్ అయితే అది సెపరేట్ గా రన్ అవుతుంది బ్యాక్గ్రౌండ్ లో. మనకి నార్మల్ గా ఈ ఫంక్షన్ కాల్ చేసిన తర్వాత ఏ స్టేట్మెంట్స్ అయితే ఉన్నాయో అవన్నీ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది అనమాట. ఈ async await రెండు అనేది ప్రామిసెస్ ని ఈజీగా హ్యాండిల్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఒక ఫంక్షన్ తీసుకుని ఫెచ్ మెథడ్ ద్వారా మనం లోకల్ టెక్స్ట్ ఫైల్ యొక్క డేటాని తీసుకురావాలి అని అనుకుంటున్నా. ఓన్లీ ప్రామిస్ ని యూజ్ చేసి, అంటే ఫెచ్ మెథడ్ యాక్చువల్ గా ప్రామిస్ ని రిటర్న్ చేస్తుంది కదా, ఆ ఫెచ్ మెథడ్ ని యూజ్ చేయడం ద్వారా
ఈ async అనే await అనే కీవర్డ్స్ ని యూజ్ చేయడం ద్వారా రెండింటి వల్ల డిఫరెన్స్ చూద్దాం. సో async await రెండు కీవర్డ్స్ ని యూజ్ చేయడం ద్వారా మనం ప్రామిసెస్ ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు టెస్ట్ అనే ఫంక్షన్ ని కాల్ చేయాలి. res fetch అనే ఒక మెథడ్ ద్వారా మనం ఏం చేయొచ్చు, ఏపీఐ కాల్ చేయొచ్చు. అంటే ఏదైనా ఒక రిసోర్స్ దగ్గర నుంచి డేటాని మనం తీసుకురావచ్చు. లోకల్ సర్వర్ లోనే ఈ HTML ఫైల్ ఏ ఫోల్డర్ లో ఉందో సేమ్ ఫోల్డర్ లోనే test.txt అనే ఒక టెక్స్ట్ ఫైల్ ని క్రియేట్ చేశాను. ఆ టెక్స్ట్ ఫైల్ తీసుకురావడానికి ఫెచ్ అనే ఏపీఐ ద్వారా రిక్వెస్ట్ పంపుతున్నాం. ఫెచ్ అనేది మెథడ్ మనకి ఏం రిటర్న్ చేస్తుంది, ప్రామిస్ ని రిటర్న్ చేస్తుంది. res అని ప్రింట్ చేస్తే మనకి ఏం వస్తుంది అని అంటే ఒక ప్రామిస్ వస్తుంది. ఆ ప్రామిస్ యొక్క రిజల్ట్ ని మనం యాక్సెస్ చేసుకోవాలంటే మళ్ళీ మనం ఏం యూజ్ చేయాలి, ఆ ప్రామిస్ రిజల్ట్ లో దెన్ అనే మెథడ్ ని యూజ్ చేసి res.then అనే మెథడ్ ద్వారా ఆ దెన్ అనే మెథడ్ కి మనకి ఏం వస్తుంది, ప్రామిస్ సక్సెస్ అయినప్పుడు వచ్చిన రిజల్ట్ వస్తుంది కదా. సో ఈ ఫంక్షన్ లో మనం ఏం చేయాలి అని అంటే ఈ రెస్పాన్స్ వేరియబుల్ ని ఈ టెక్స్ట్ అనే ఇంకొక మెథడ్ ని కాల్ చేయాలి. ఈ రెస్పాన్స్ అనేది ఒక ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ కి టెక్స్ట్ ఫార్మేట్ లో కావాలంటే టెక్స్ట్, ఆబ్జెక్ట్ ఫార్మేట్ లో కావాలంటే ఇక్కడ JSON అనే మెథడ్, ఇలా మనకి డిఫరెంట్ మెథడ్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ ఇదేం చేస్తుంది, ఇది కూడా ఒక ప్రామిస్ ని రిటర్న్ చేస్తుంది. మళ్ళీ అది రిటర్న్ చేసి యూజ్ చేసుకోవాలంటే మళ్ళీ దాని తర్వాత దెన్ యూజ్ చేసి మళ్ళీ ఆ దెన్ లో ఇంకొక కాల్ బ్యాక్ ఫంక్షన్ పెట్టుకుని మళ్ళీ ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ లోకి మనకి ఆ టెక్స్ట్ ఫైల్ నుంచి ఏదైతే డేటా వచ్చిందో సర్వర్ దగ్గర నుంచి అది అందులో ఉంటుంది అనమాట. ఆ డేటా ఏదైతే ఉందో దిస్ ఈజ్ డెమో ఆఫ్ అజాక్స్ కాల్స్ అని ఉంది కదా, ఆ టెక్స్ట్ ఫైల్ డేటా అనేది అది ఉందనమాట. ఇక్కడ async అనే కీవర్డ్ యూజ్ చేసాను, await అనే కీవర్డ్ అసలు ఏమీ యూజ్ చేయలేదు. అదే ఇప్పుడు నేను ఈ await అనే కీవర్డ్ ఇక్కడ ఏదైతే ఒక స్టేట్మెంట్ ప్రామిస్ ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేస్తుందో దాని ముందు await అనే కీవర్డ్ యూజ్ చేయడం ద్వారా మనకి బెనిఫిట్ ఏంటి అని అంటే ఆ ప్రామిస్ రిజల్ట్ డైరెక్ట్ గా ఈ వేరియబుల్ లోకి అసైన్ అయిపోతుంది. అంటే ఇంతకు ముందు ప్రామిస్ రిజల్ట్ వేరియబుల్ లోకి రాలేదు, ప్రామిస్ ఆబ్జెక్ట్ వచ్చింది. ఇప్పుడు మనకి ప్రామిస్ రిజల్ట్ అంటే ఏంటి, మనం దాన్ని డెన్ మెథడ్ లో యాక్సెస్ చేసుకుంటున్నాం కదా. ఆ డెన్ మెథడ్ లో ఇక్కడ మనకి ఏదైతే పారామీటర్ వస్తుందో ఆ పారామీటర్ అనేది డైరెక్ట్ గా ఈ await అనే కీవర్డ్ ఒక ప్రామిస్ ఆబ్జెక్ట్ ముందు యూజ్ చేసినట్టయితే మనకి ఇక్కడ res అనే వేరియబుల్ లో రెస్పాన్స్ ఆబ్జెక్ట్ వచ్చింది. అదే ఇప్పుడు నేను ఈ async ఈ await కీవర్డ్ యూజ్ చేయకపోతే ఏమొస్తుంది అని అంటే ప్రామిస్ అనేది వస్తుంది. ఆ ప్రామిస్ లో ఉన్న రెస్పాన్స్ మనకి డైరెక్ట్ గా ఇక్కడకు వచ్చేయాలి అని అంటే ఈ ఫెచ్ అనే ఒక మెథడ్ ముందు మనం await అనే కీవర్డ్ యూజ్ చేస్తే మనకి రెస్పాన్స్ ఆబ్జెక్ట్ వచ్చింది. ఆ రెస్పాన్స్ అనే ఆబ్జెక్ట్ లో బాడీ అనే ఒక ప్రాపర్టీలో మనకి రిక్వెస్ట్ చేసిన డేటా ఏదైతే ఉందో అది వస్తుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ మనం దాన్ని మనకి కావాల్సిన ఫామ్ లోకి తెచ్చుకోవాలి అని అంటే అప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, ఇక్కడ మనకి టెక్స్ట్ ఫార్మేట్ లో ఉంది కాబట్టి టెక్స్ట్ అనే మెథడ్ యూజ్ చేయాలి. ఆ ప్రామిస్ ఆబ్జెక్ట్ లో ఉన్న రిజల్ట్ అని ఏదైతే ఉందో అది res వేరియబుల్ లోకి వస్తుంది. దాన్ని మనం మనకి అండర్స్టాండబుల్ యూజబుల్ ఫార్మేట్ లోకి ఉండాలి అని అంటే ఇప్పుడు మనకి అది టెక్స్ట్ డేటా కాబట్టి టెక్స్ట్ అనే మెథడ్ ని యూజ్ చేసి యాక్సెస్ చేసుకోగలం. ఆ ఫైనల్ res అనే ఒక వేరియబుల్ లో ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తే మళ్ళీ మనకి ఏమొస్తుంది, మళ్ళీ ప్రామిస్ వస్తుంది. ఎందుకు అని అంటే రెస్పాన్స్ ఏదైతే వస్తుందో ఆ ఆబ్జెక్ట్ కి సంబంధించిన టెక్స్ట్ మెథడ్ కానీ JSON మెథడ్ కానీ ఏది యూజ్ చేస్తే మళ్ళీ అది మనకి ప్రామిస్ ని రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఆ ప్రామిస్ ఆబ్జెక్ట్ కాకుండా ఆ ప్రామిస్ రిటర్న్ చేసిన రిజల్ట్ కావాలి అని అంటే ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ await అనే కీవర్డ్ యూజ్ చేయడం ద్వారా మనకి ఏంటి అని అంటే ఆ ప్రామిస్ రిజల్ట్ రిజాల్వ్ అయినప్పుడు ఏదైతే రిజల్ట్ వస్తుందో డైరెక్ట్ గా await అనే కీవర్డ్ యూజ్ చేస్తే మనకి ఫైనల్ గా రిజల్ట్ వచ్చేస్తుంది, ప్రామిస్ రిజల్ట్. సో ఇప్పుడు మనకి టెక్స్ట్ ఫైల్ లో ఉన్న డేటా అనేది డిస్ప్లే అయింది. అదే ఇప్పుడు నేను await అనే కీవర్డ్ తీసేస్తే ఇప్పుడు మనకి ఏమైంది, ప్రామిస్ ఆబ్జెక్ట్ వచ్చింది. ఆ ప్రామిస్ ఆబ్జెక్ట్ లో ప్రామిస్ రిజల్ట్ లో అని ఉంది. ఈ ప్రామిస్ రిజల్టే మనం డైరెక్ట్ గా వేరియబుల్ కి అసైన్ చేయాలి అని అంటే ఇక్కడ await అనే కీవర్డ్ యూజ్ చేస్తే సరిపోతుంది. సేమ్ మనకి కావాల్సిన టెక్స్ట్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఈ await కీవర్డ్ యూజ్ చేయకపోతే మళ్ళీ మనం ఏం చేయాలి, ఈ res కి ఒక దెన్ మెథడ్, మళ్ళీ ఈ ఫైనల్ res కి ఇంకొక దెన్ మెథడ్, అలా దెన్ మెథడ్స్ యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. కానీ ఎప్పుడైతే మనం ఈ await అనే కీవర్డ్ యూజ్ చేస్తామో డైరెక్ట్ రిజల్ట్ మనకు వచ్చేస్తుంది. ఆ ప్రామిస్ రిజల్ట్ ప్రామిస్ ఆబ్జెక్ట్
కాకుండా ఆ ప్రామిస్ యొక్క రిజల్ట్ మనకి ఈ await అనే కీవర్డ్ వచ్చేలా చేస్తుంది అనమాట. సో ఈ await అనే కీవర్డ్ మనం ఎక్కువగా ప్రామిసెస్ ఆబ్జెక్ట్ ముందు యూజ్ చేయడం ద్వారా ఆ ప్రామిస్ రిజల్ట్ ని మనం డైరెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు. సో async await కీవర్డ్స్ అనేవి ఒక ఫంక్షన్ ని asynchronous గా జరగడానికి యూజ్ అవుతాయి అనమాట. await అనే కీవర్డ్ రానంత వరకు ఆ ఫంక్షన్ నార్మల్ గానే వర్క్ అవుతుంది. ఎప్పుడైతే await అనే కీవర్డ్ వస్తుందో అప్పుడు మనకి ఆ ఫంక్షన్ అనేది asynchronous గా అవుతుంది అనమాట. అంతకు ముందు ఎగ్జిక్యూట్ అయిపోతాయి కానీ await అనే కీవర్డ్ తర్వాత ఉన్నాయి మటుకి ఈ await తర్వాత ఏదైతే ఉందో అది వచ్చేంత వరకు వెయిట్ చేస్తుంది. ఈ లోపు అది బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతుంది. మనకి మెయిన్ ఫంక్షన్ తర్వాత ఏదైతే ఉందో అవి రన్ అయిపోతాయి అనమాట. సో అవుట్ సైడ్ ఫంక్షన్. ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ లో ఫస్ట్ ఇంకొక స్టేట్మెంట్ ని రాస్తున్నాను. ఇన్సైడ్ ఫంక్షన్ స్టేట్మెంట్ 2. ఫస్ట్ ఇన్సైడ్ ఫంక్షన్ లో ఉన్న స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయిపోతుంది. ఎందుకు ప్రింట్ అవుతుంది? సింక్ అనే కీవర్డ్ యూజ్ చేసాం, కానీ ఈ స్టేట్మెంట్ కన్నా ముందు అది ఎందుకు ప్రింట్ అవుతుంది అని అంటే ఓన్లీ async యూజ్ చేస్తే మనకి asynchronous అనేది అవ్వదు. ఎప్పుడైతే await యూజ్ చేస్తామో అప్పుడు ఈ ఫంక్షన్ asynchronous గా అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఈ await యూజ్ చేయడం ద్వారా దాని అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఈ await తర్వాత స్టేట్మెంట్స్ అనేవి బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతాయి. ఇప్పుడు మనకి ఈ టెస్ట్ ఫంక్షన్ తర్వాత స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎగ్జిక్యూట్ అయిపోతాయి. సో అవుట్ సైడ్ ఫంక్షన్ అనేది ఫంక్షన్ కాల్ చేసిన తర్వాత స్టేట్మెంట్. సో ఇప్పుడు నేను ఈ await యూజ్ చేయకపోతే ఈ ఫంక్షన్ లో ఈ ఇన్సైడ్ ఫంక్షన్ స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 ప్రింట్ అయ్యాక అప్పుడు అవుట్ సైడ్ ఫంక్షన్ అనేది ప్రింట్ అయింది. సో అంటే అప్పుడు మనకి సింక్రనస్ గానే జరుగుతుంది. ఎప్పుడైతే await యూజ్ చేస్తామో అప్పుడు మాత్రమే మనకి యాక్చువల్ గా asynchronous అనేది వర్క్ అవుతుంది అనమాట. await యూజ్ చేయాలి అని ఆ ఫంక్షన్ async అనే కీవర్డ్ తో బిగిన్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే మనం await అనే కీవర్డ్ ని యూజ్ చేసుకోగలం. ఇప్పుడు నేను async అనే కీవర్డ్ ఇక్కడ తీసేస్తే మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఇంతకు ముందు చూపించాను కదా, await అనేది యూజ్ చేయాలి అని అంటే ఖచ్చితంగా ఆ ఫంక్షన్ కి async అనే కీవర్డ్ యూజ్ చేయాలి. అప్పుడు మాత్రమే మనం await అనే కీవర్డ్ ని యూజ్ చేసుకోగలం.